బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో కమిటీ ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కమిటీ సభ్యులు సత్యవతి రాథోడ్, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్, రసమయ్యి బాలకిషన్, కోటిరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, తర్వాత యాదవ్ రెడ్డి, వీళ్ళంతా కూడా కమిటీ సభ్యులు ఉన్నారు. నిన్న నిజామాబాద్ అలాగే ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్న పైన వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు నిన్న చాలామంది రైతులతో కలిస్తే ఆశపడ్డాం, మేము మోసపోయాం, కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు మేము నమ్మి మోసపోయాం, నాడు కేసీఆర్ అంటే ధైర్యంగా ఉండేది, ఇవాళ ఆ ధైర్యాన్ని మేము కోల్పోయాం, ఒకసారి అంటే నమ్మాం మోసపోయాం, మళ్ళీ మోసపోయే పరిస్థితి లేదు అంటూ రైతులు స్వయంగా కమిటీ సభ్యులకు చెప్తున్నారు అనమాట. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నె క్రిషాంక్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్ క్రిషాంక్ గారు, సో రైతులు ఈ రకంగా చెప్తున్నటువంటి మాట, నమ్మాము మోసపోయాం, మళ్ళీ మోసపోవడానికి మేము సిద్ధంగా లేము, ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు అనేది. సో నిజంగా రైతుల నుంచి ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి? రాజేష్ గారు, అధ్యయన కమిటీతోని ఇప్పుడు చాలా స్పష్టంగా కూడా ఒక్కొక్క రైతు ఎవరైతే ఇవాళ రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో కారణాలు బయటికి వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ప్రచారాలు చేసుకోవడం, మొత్తం పార్లమెంట్కి డే 1 ఏమని చెప్పిర్రు, ఒకటే దఫాలో మేము రుణమాఫీ చేసేసినాము, సింగిల్ ఫేజ్లో ఒకటే దాంట్లో చేసేసినాము అని చెప్పారు. ఇది అవాస్తవమని ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు తెలుసు, రైతులకు కూడా తెలుసు. కానీ మోసాన్ని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అంటే ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు కూడా వేసి అయిపోయింది, రుణమాఫీ అయిపోయింది అన్నప్పుడు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి, ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలన కొనసాగించాలంటూ చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కృష్ణ గారు, ఇందాక మనం మాట్లాడుతున్నాం, ఆశపడ్డాం మోసపోయామని. నిజంగా అంటే వారు చెప్పిన దానికి దీనికి రిలేటెడ్గా ఉంది డెఫినెట్గా. అంటే ఆ ఫలాలు అందక చాలామంది ఎట్లా చెప్పినటువంటి మాటలు, ఆ ఫలాలు అందక ఎట్లా ఇబ్బందులు పడుతున్నారనే దానికి ఇది ఒక అద్దంలాగా కనపడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మన మొత్తం భారతదేశంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాజ్ నంబర్ 1 రైతు ఆత్మహత్యల్లో. క్రమక్రమంగా మనం తీసుకున్న పథకాలు, ఒకవైపు నిరంతరాయ విద్యుత్ సరఫరా, 24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యత గల విద్యుత్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవ్వడం, నీళ్లు, అండ్ మరీ ముఖ్యంగా రైతు బంధు లాంటి స్కీమ్. ఆ స్కీమ్ ఇవన్నీ తెచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే చెప్పింది రాజేష్ గారు, తగ్గుదలలో రైతు ఆత్మహత్యల తగ్గుదలలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1. అలాంటిది ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇవాళ అధ్యయన కమిటీ ఊరూరా తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఆదిలాబాద్, నిజామాబాద్లో కవర్ చేస్తే బయటికి వచ్చేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో పార్లమెంటులో దేశం మొత్తం ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో జరిగితే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, రుణమాఫీ అయిపోయిందని. కానీ నిజమేంటిది, నిన్న ఆదిలాబాద్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరేసుకున్నాడు. కారణం ఏంటిది, రుణమాఫీ కాలేదని. అంటే ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు? ఇలా కాంగ్రెస్ పార్టీ, నిన్న చూసినాను, అసలు దాని గురించి కూడా మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళు చిల్లర మార్ఫింగ్ ఇమేజెస్ చేసి ఏదో హోర్డింగ్స్ వేసారు ఇక్కడ, కేసీఆర్ గారి ఫోటో అవన్నీ వేసి. నిజానికి మీరు ఏమైనా కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయాలనుకుంటే, ఇప్పుడు గతంలో మేము వేసినాము బ్యానర్స్, ఏమని వేసినాము, వేర్ ఇస్ నేషనల్ స్టేటస్ ఫర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఎవరైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నలు వేసినాం, క్వశ్చన్స్ వేసినాం మోదీ గారికి క్వశ్చన్స్. నువ్వు ఒక జాతీయ హోదా కూడా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇవ్వలేదు, ఐటీఐఆర్ని రద్దు చేసినావు, రకరకాల మనకు రావాల్సినవి బయ్యారం కానివ్వండి, ఇవన్నిటి విషయం మీద ప్రశ్నలు వేసినాం. కానీ మీరు నిన్న ఏం చేసారు, అది కూడా ఏ రోజు ఎంచుకున్నారు? కనీసం ఒక కల్చర్ అనేది కాంగ్రెస్కి ఉండాలి కదా రాజేష్ గారు. నిన్న కేసీఆర్ గారి ఇంట్లో విషాదం జరిగింది, వారి సొంత అక్క నిన్న పరమపదించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి, రేవంత్ రెడ్డి గారి నుంచి మినిమం కర్టెసీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక సంతాపం, ఒక కండోలెన్స్ మెసేజ్. కానీ మీరేం చేసిర్రు నిన్న ఇట్లాంటి బ్యాండ్. నేను అనేది ఏంటంటే, ఇవే మీరు చిల్లర ఈనో ప్యాకెట్లో ఇవో ఈ రైతుల కుటుంబ సభ్యులకు పంపుతారా? ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, నిలదీస్తున్నారు. ఇవాళ గ్రామ సభల్లో ఏం జరుగుతున్నది, అయిపోయింది. అఫ్కోర్స్ గ్రామ సభలు పుష్ మటాష్ ఖతం చేసేసారు. మొదటి 2 రోజులు అసలు ఆయన లేడు, విదేశ యాత్రలో ఉన్నాడు. మంత్రులందరూ కూడా, అసలు ఏ మంత్రి కూడా లేకుండే డే 1. దామోదర్ రాజనరసింహారే ఉదాహరణ,
వాళ్ళకే ఇవాళ అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ చెప్పారు కదా, రుణమాఫీ కాలేదని చెప్పారు. రుణమాఫీ కాలేదు. రైతు భరోసా, నువ్వు చెప్పిన రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా, ఆ ప్రభుత్వం కాదు నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పిన. ఒక సంవత్సరం మొత్తం ఎగ్గొట్టేసినావు నువ్వు. ఇవాళ కొత్తగా నిన్న ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను. నిన్న ఒకటే రోజు ఒక ప్రభుత్వానికి, ఒక క్యాబినెట్కి క్లారిటీ లేదంటే చూడండి మీరు. బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమని ప్రకటిస్తారు, మొదలు పెట్టేస్తున్నాము, కొంచెం టైం పడుతుంది, ఇది అదే. తర్వాత బట్టి విక్రమార్క గారు వచ్చేసి ఇప్పుడు ఒకటే మండలానికి ఒక గ్రామము అనేది. సో డెఫినెట్గా కూడా ఇవన్నీ అంశాలు కూడా ఖచ్చితంగా ఇవాళ అధ్యయన కమిటీతోని గ్రౌండ్ రియాలిటీ మొత్తం కూడా బయటికి వస్తున్నది. దాన్ని ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క రైతుకు ఇవాళ అండగా నిలబడడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని ఉట్టిగా నినాదం తీసుకోలేదు. డెఫినెట్గా రైతాంగంతోని బీఆర్ఎస్ పార్టీ నిలబడట్టు. విజయానంద్ గారు, ఇప్పటికే దాదాపు 411 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే సగటున రోజుకు ఒక్కరు. అంటే ఎంత దిగజారిపోయింది రైతుల పరిస్థితి అనేది ఇది అద్దం పడుతోంది. సో దాన్ని పర్యవేక్షించేందుకు, దాన్ని తెలుసుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో అధ్యయన కమిటీ అనేది రైతుల్లో తిరుగుతూ తెలుసుకుంటుంది, వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది. సో ఈ ఆత్మహత్యలు ఏం చెబుతున్నాయి, ఇక ఇదే పరంపర కొనసాగితే వ్యవసాయం పరిస్థితి ఏంటి, రైతుల యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నలు. నమస్కారం, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంత మంచి రోజు రైతు ఆత్మహత్యలు తెలంగాణలో జరుగుతున్నాయని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా దుఃఖభరితమైంది, చాలా కష్టమైనటువంటి విషయం. వాస్తవంగా భారతదేశంలోనే గొప్పగా చాలా అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి తెలంగాణ ఇవాళ ఒక్కసారిగా మళ్ళా కుదేలుమని వెనుకకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యమే ప్రధానంగా రైతులు, చేతి వృత్తుల వాళ్ళ ఆత్మహత్యలు. ఇక్కడ మొత్తం చితికిపోయినటువంటి జీవితాలు, దానికి గల ప్రధాన కారణాలు అయినటువంటి వాటరు, పవరు తదితరమైన ప్రధానమైన అంశాల నేపథ్యమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి మూలమైంది. అందుకోసము అనేక మంది బలిదానాలు తీసుకుంటూ పోరాటాలు చేసి జైళ్ళకు పోయి అనేక పోరాటాలు చేసి తెలంగాణను సాధించుకున్న తర్వాత తొలితగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాయకత్వం వహించినటువంటి రాజకీయ పార్టీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం వల్ల ఆ పార్టీకి ప్రధానమైనటువంటి మేనిఫెస్టో కానీ లేదంటే ప్రధానమైన ఎజెండా అనే ఏమైంది అంటే ఈ వర్గాలైనవి ఏవి, రైతులు, తర్వాత ఈ చేతి వృత్తులు, ప్రధానంగా 60-65% వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డటువంటి గ్రామీణ వ్యవసాయ రంగమే ప్రధానంగా మనము తెలంగాణ ఏర్పాటు ద్వారా వాటిని మనం మెరుగుపరచాలనేది పెట్టుకోవడం ద్వారా మొట్టమొదట చూస్తే మనకు మొదటి గవర్నమెంట్, రెండో గవర్నమెంట్లో నీటిపారుదల, విద్యుత్తు, తర్వాత గ్రామీణ ప్రాంత జీవనాలు, అణగారిన వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ప్రధానంగా మొత్తం బడ్జెట్లన్నీ కేటాయించబడ్డాయి. అందువల్ల ఇంతకుముందు మిత్రుడు కృష్ణాంక్ గారు చెప్పినట్టు రైతు ఆత్మహత్యలు చాలా గణనీయంగా తెలంగాణలో అప్పుడు తగ్గి కనబడ్డాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము తెలంగాణ ఏర్పాటుకు మూల కారణమైనటువంటి విషయాలు, తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించేటువంటి వర్గాల బ్యాక్గ్రౌండ్ లో నడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ వాదులందరూ స్పష్టంగా కనబడుతున్నారు. కాబట్టి తెలంగాణ ఏర్పాటు ద్వారా తెలంగాణను మంచిగా చేసుకోవాలనుకునే అన్నిటినీ విధ్వంసం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టును తీసుకువచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసు పెట్టి విచారణ కమిటీ వేసి ఇవాళ విచారణ జరుపుతామంటున్నారు వాళ్ళు. దేనికోసం అయితే నీళ్లు తీసుకురావాలని కోసం తెలంగాణ నీళ్లు తెచ్చుకున్నందుకు కమిషన్ వేసి విచారణ జరుపుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన తెలంగాణ తల్లిని విధ్వంసం చేశారు. మీరు ఇట్లా తీసుకపోతే కరెంటు మళ్ళా గంగల కలిసిపోయింది. ఇట్లా తీసుకపోతే మొత్తం తెలంగాణకు ప్రధానంగా మూలమైనటువంటి అన్ని విషయాలను విధ్వంసం చేస్తున్నారు. ఈ విధ్వంసం చేయడం ద్వారా అట్లాగే పెట్టుబడులు తెలంగాణకు రాకుండా ఇక్కడ పెట్టుబడిదారులందరినీ భయపెట్టించి భయాందోళనకు గురి చేస్తున్నారు. తద్వారా ఇక్కడ పెట్టుబడులు ఏ ప్రాంతానికి వెళ్తాయో మన అందరికీ తెలుసు.
ఇట్లా అనేక కార్యక్రమాలు వాళ్ళ తెలంగాణలో జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది వెంటనే ఆగడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైట్. ఇక రైతు ఆత్మహత్యలు రోజుకొక సగటున ఆత్మహత్య జరగడం చాలా తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయం ఒకప్పుడు పండగలా చేసుకున్నాం, కానీ ఇవాళ కాంగ్రెస్ పరిపాలనలో మేము ధైర్యం కోల్పోతున్నాం. నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నాం, ఆ ధైర్యం ఇవాళ కోల్పోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీకి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు రాష్ట్ర రైతాంగం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాటి నుంచి 26 జనవరి నుంచి 4 పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే అందరికీ ఇవాళ నుంచి వచ్చేస్తాయని చాలామంది అనుకున్నారు. కానీ నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కబురు చల్లగా చెప్పేశారు. మండలానికి ఒక గ్రామానికి మాత్రమే ముందు అమలు చేస్తామని, మార్చి వరకు మొత్తం అమలు చేస్తామని. కృష్ణ గారు, ఇవాళ మండలానికి ఒక గ్రామమేనంట, మార్చి వరకు మొత్తం అన్ని గ్రామాలకు. సో అది నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగా పాసిబుల్ చేయగలుగుతారా? ఎట్లా ఉంది పరిస్థితి? పాసిబుల్ కంటే ఇది క్రెడిబులా? ఎవరి ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్? ఎందుకంటే ఒకటే రోజు ఒకటే క్యాబినెట్లో, ఒకటే ప్రభుత్వంలో ఒకటే క్యాబినెట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ ఇంకోటి ఉంటుంది. సరే, బట్టి విక్రమార్క గారు వచ్చి ఇప్పుడు ఒక గ్రామానికి, మండలంలో ఒక గ్రామానికి చేస్తాము, మళ్ళీ ఇక్కడ ఒక టైం బై చేశారు. అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వేళ మీరు గమనిస్తే అప్పుడే అబద్ధాల పునాదులతోనే వచ్చింది. డేట్ లైన్ పెట్టారు, డిసెంబర్ 9న మేము మొదట మీకు రుణమాఫీ ఇచ్చేస్తున్నాం, పోయి అందరు 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకోండి అని అన్నారు. నమ్మిండ్రు, తీసుకోరు. ఇవాళ వచ్చిందా 2 లక్షల? వాళ్ళకు రాలేదు రుణమాఫీ. తర్వాత ఏం చేసిండ్రు, రైతు భరోసా కూడా డెడ్ లైన్ ఇచ్చారు. మీరు మా ప్రభుత్వానికి ఓటేయండి, మా ప్రభుత్వం రాగానే 15,000 రూపాయలు వస్తాయి అనేసి. 2024లో వచ్చిందా? రాలేదు. డిసెంబర్ 9 పోయింది. తర్వాత ఇగో న్యూ ఇయర్, కొత్త సంవత్సరం రాగానే కొత్త పైసలు, కొత్త నోట్లు మీకు వస్తాయి అనేసి అన్నారు. అయిపోయా. తర్వాత సంక్రాంతి అని చెప్పారు, అయిపోయా. సంక్రాంతి కాదు, మన తెలుగు వాళ్ళకి అందరికీ ఉగాది మంచి పండుగ, అదే కొత్త సంవత్సరం, అప్పుడు వస్తాయి మీకు పైసలు చూడండి అని అన్నారు. అప్పుడు అందరూ వేచి చూసారు, రాలేదు. ఏ పండుగ? దసరా, మన తెలంగాణ పండుగ, చలో దసరాకు వస్తాయి మీకు అని చెప్పారు, దసరాకు కూడా రాలేదు. అట్లనే ఇది కూడా మీరు గమనించండి. మొన్న డిసెంబర్ 28న మా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, భూమి లేని నిరుపేదలందరికీ కూడా 12,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. వచ్చినాయా? రాలేదు. రుణమాఫీ కూడా అయిపోయింది. రుణమాఫీ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయనే నిలబడి ఒకటే దఫాల మొత్తం దేశంలో ఉన్న అందరికీ చెప్తున్నాడు, దేశంలో ఉన్న అందరు ఎంపీలకు చెప్తున్నాడు, ఒకటే దఫాల సింగిల్ దఫాలో మేము రుణమాఫీ ఖతం చేసేసినామని. ఆ తర్వాత మనకు నిజాలు ఏం తెలిసినాయి? 40,000 కోట్లను మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి 8,000 కోట్లు మాత్రమే అని బట్టి విక్రమార్క గారు బ్యాంకర్ల సమావేశం చెప్పారు. అది పక్కన పెట్టండి, గ్రామాల్లో రైతులు చెప్తున్నారు మాకు వడలేదు. 600 మంది రైతులు ఉంటే 500 మంది రైతులకు రాలేదు, 100 మందికి వచ్చింది. ఆ రేషియోలో సగటున. ఇప్పుడు కూడా ఇది ఇంకొక స్కామ్ ఎందుకు అంటున్నామంటే, రేపు ఏం చేస్తారు? ఫస్ట్ ఇప్పుడు తీసుకున్నది ఏంటిది? ఒక గ్రామం, మిగతా గ్రామాలకు రావు. ఇక అది మార్చా, రేపు హోలీయా, లేకపోతే ఉగాదా, లేకపోతే ఇంకేదన్నా పండుగనా, వచ్చే ఇండిపెండెన్స్ డేనా, లేకపోతే వారు చెప్తారు మా విజయానంద్ గారు పండుగల గురించి చాలా, ఏ వారం వచ్చిందన్న మంచిగా పర్ఫెక్ట్గా చెప్తారు. అట్లా ఇది కూడా పండుగలానే పోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ గ్రామంలో కూడా ఎవరికి వచ్చిందో లెక్క పక్క తెలియదు. వీళ్ళు చెప్తారు మేము గ్రామానికి చేసినామని, మరుసటి దినంకెళ్ళి షురువు అవుతుంది మాకు రాలేదు అని చెప్తారు. ఎవరు పట్టించుకుంటారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి హీరో ఒక ఆయన వస్తాడుగా, చెప్పుతోని కొడతా మీకు రైతు బంధు రాలేదనే అనేస్తాడుగా. ఎవరన్నా రాలేదంటే కేసులు వేస్తాం, బొక్కలు వేస్తాం అనేసి అంటారు. ఇక ఇది పరిస్థితి. ఇక ఎవరిని నమ్మాలి చెప్పండి? ఎట్లా నమ్ముతాం దీన్ని? ఈ 4 నిజంగానే వస్తాయని ఇవాళ ఎట్లా నిజంగా చెప్పాలంటే, ఇవాళ ఎవరైనా బాగుపడ్డారు అంటే ఈ సంవత్సరంలో జిరాక్స్ సెంటర్లు మాత్రమే. ఎందుకంటే 12 నెలల్లో 3 సార్లు 4 సార్లు ఫామ్లు నింపించుకున్నారు. ఫస్ట్ ప్రజాపాలన, వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే పోయిన జనవరి ప్రజాపాలన ఫామ్స్, తర్వాత కులగణన పేరు మీద మీకు మళ్ళా పథకాలు వస్తాయి మీరు చేయండి అని ఫామ్స్, మళ్ళా మొన్న గ్రామ సభల్లో ఫామ్స్. సో ఇప్పుడు ఎవరికి వస్తాయి, ఎవరు ఏ లిస్ట్ ఎవరిది? మనం చూసిన మొన్న గ్రామ సభల్లో లిస్టులో ఎగ్గుకొని పేరు కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు, నా పేరు ఎందుకు లేదా, చలో లిస్టు తీసుకొని వెళ్ళిపోతాం. ఇంకోటి వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు. అంటే ఆ ఒక్క గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలకే వస్తుందా? అయోమయం. దీన్ని పెద్దగా నమ్మేటట్టు లేదు. రైట్. విజయానంద్ గారు,
6 గ్యారెంటీలు 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఆ 100 రోజులు అయిపోయాయి, 400 రోజులు అయిపోయాయి. అదొకటి అయితే ఇంకా దాంతోపాటుగా అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ పక్కన పెడితే 4 కార్యక్రమాలు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఈ 4 పథకాలు ఇవాళ స్టార్ట్ చేస్తామన్నారంటే అందరికి వస్తాయని అనుకున్నారు. ఇక ఎదురు చూపులు ఆపేయొచ్చు అని ఫుల్ స్టాప్ పడుద్దేమో అనుకున్నారు. కానీ ఇక ఎదురు చూపులు ఆగే పరిస్థితి లేనట్టే ఉందా? ఎదురు చూపులు కొనసాగించాల్సిందేనా ఇంకా ప్రజలు? పూర్తిగా స్పష్టంగా అర్థమైపోయింది. టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తే ఏదో రాజకీయ విమర్శ చేస్తున్నారు, వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి ప్రశ్నిస్తున్నారు అనుకున్నారు. కానీ నిన్న ప్రభుత్వమే డైరెక్ట్ గా చెప్పిన విషయం ఏంటంటే, మేము ఈ పథకాలని మొత్తం తెలంగాణకి ఇవ్వటం లేదు, మేము మండలానికి ఒక్క గ్రామానికి మాత్రమే ఇస్తామని వాళ్లే డిక్లేర్ చేశారు. అంటే దట్ మీన్స్ ఏంటంటే మేము ఇవి అమలు చేయడానికి సిద్ధంగా లేమని ప్రకటించారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఒక్క గ్రామానికి ఇచ్చుడు గురించి చెప్పకండి, మొత్తం గ్రామాలకు ఇస్తలేము అనేది దాంట్లో ఉన్నటువంటి అసలైన అర్థము. ఈ ఒక్క గ్రామాన్ని కూడా ఏంటి, రేపటి నుంచి పథకాలు అమలు కావండి. పథకాలు ఎవరికి లబ్ధిదారులు అయితే ఉంటారో వాళ్ళ అప్లికేషన్లు చూసి ఆ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మాత్రమే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఎంపిక ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది, ఆ కొనసాగిన తర్వాత లబ్ధిదారు సెలెక్ట్ అయిన తర్వాత ఆయనకి ఆ అమలు ఎప్పటి నుంచి అవుతుంది అనేది అది కాలానికే వదిలేసే పరిస్థితి. ఇక నిన్నటితోటి స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 6 గ్యారెంటీల మీద చేతులు ఎత్తేసింది అనేది క్లియర్ గా అందరికీ అర్థమైపోయింది. సో ఇది చాలా దోఖా. ఎందుకంటే బాగా ప్రజలని నమ్మించి అనేకంగా చెప్పి ఆశ పెట్టి ఇవాళ ప్రజలను ఇట్లా ప్రభుత్వాలు వంచిస్తే ఏమవుతుందంటే రాజకీయాల మీద పూర్తిగా ప్రజలకు ఒక విశ్వాసం పోయి అది ఉంటుంది. అందుకనే గ్రామాలలో గ్రామ సభలను పెట్టంగానే వాళ్ళు వెంటనే వాటితో క్లోజ్ చేసుకుంటున్నట్టు రద్దయినట్టుంది. పెద్ద ఎత్తున తిరుగుబాటు, జనాలు ప్రశ్నించడం, నిలదీయడం లాంటిది జరిగి పోలీసులను పెట్టుకొని గ్రామాలలో చిన్నగా అక్కడ ప్రతినిధులు ఆఫీసర్ పోయి చేసుకునే సభలండి. అది పెద్ద ఎత్తున పోలీసులను పెట్టి వాళ్ళని అణిచివేస్తూ గ్రామ సభలని పెడుతుంటే అయినా కానీ ప్రజలు దానికి కూడా భయపడకుండా తిరగబడి ప్రశ్నించే పరిస్థితి ఇవాళ తెలంగాణలో వచ్చిందంటే ఎంత అన్రెస్ట్ ఉంది గ్రామాలలో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అమలు, పథకాల అమలు అనేది ఇక మనం ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలని ఖచ్చితంగా అబద్ధాలు చెప్పి ప్రభుత్వం వంచింది అనేది దీంతో పూర్తిగా స్పష్టమైంది. రైట్. ఇంకోటి, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ప్రకటన కూడా కృషాంక్ గారు, తెలంగాణలో ఇళ్ల పథకానికి ఇందిరమ్మ పేరుంది కాబట్టి ఆ ఇందిరమ్మ పేరు మారిస్తేనే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇస్తామనేది స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి ఒక స్టేట్మెంట్. మరి అది చాలా సీరియస్గానే తీసుకోవాలి. దీన్ని ఏంటనేది డెఫినెట్గా అంటే వీళ్ళేమో రాజీవ్ జీ, ఇందిరాజీ, రాహుల్ జీ, రాబర్ట్ జీ, సంజయ్ జీ, ఈ జీ ఆ జీ ఇలా పేర్లు పెడతారు. వాళ్ళకేమో సాకులు కావాలి. ఎట్లా ఎగ్గొడదామా, ఏది చెప్పి ఎగ్గొడదామా, ఇద్దరు దొందే 2 జాతీయ పార్టీలతో ఇదే తలకాయ నొప్పి. వీళ్ళేమో చెయ్యరు, ఇయ్యరు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, కేంద్రంతో మంచిగా ఉండాలి, కేంద్రంతో ఏమొస్తుంది. నిన్న చాలా పెద్ద విషయం కూడా, ఆయన ఎంఎల్ ఖట్టర్ వచ్చిండు. ఎంఎల్ ఖట్టర్ కేంద్ర మంత్రి వచ్చి మళ్ళా స్మార్ట్ మీటర్ల గురించి ఎత్తిండు. మీటర్ల గురించి అయింది, మీకు మరి నిధులు అదనంగా కావాలంటే మేము చెప్పిన మీటర్లు పెట్టండి ఇది అనేది విద్యుత్ మీటర్లు. ఓకే. ఇప్పుడు ఈయన లొంగుతాడా రేవంత్ రెడ్డి అనేది, ఆల్రెడీ చాలా విషయాల్లో లొంగిపోతున్నాడు కేంద్ర ప్రభుత్వానికి. నిధులు కావాలంటే అది ఇస్తామని. ఇప్పుడు ఇదొక ఫిట్టింగ్ అన్నట్టు, ఫిట్టింగ్ మాస్టర్లు, భారతీయ జనతా పార్టీ ఫిట్టింగ్ మాస్టర్లు. వీళ్ళేమో ఎట్లా ఎస్కేప్ అయిదామా, వాళ్ళ పేర్లు మార్చరు, వీళ్ళు ఇవ్వరు. ఇప్పుడు ఒకటి ఏంటంటే కాంగ్రెస్కి కూడా సాకులు కావాలి కేంద్రం మీదకి నెపం వేయడానికి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్లాడి చేసుకున్నారు. నువ్వు చేయవా, నువ్వు చేయకపోతే ఏమవుతుంది, నేను చేసుకుంటా, నేను చేస్తా, ఎట్లా నువ్వు చేస్తా అనేసి. ఉదాహరణకు కోవిడ్ సమయమే చూడండి. కోవిడ్ సమయంలో వలస కార్మికులకు, టీచర్లకు, ప్రైవేట్ టీచర్లకు ఈ దేశంలోనే ఎవరు ఇవ్వలే. అయినా ఆ టీచర్లు పాపం కేసీఆర్ గారి మీద పగబడ్డారు. కానీ అసలు ఈ దేశంలో ఒక్క రాష్ట్రం చెప్పండి ప్రైవేట్ టీచర్లకు పైసలు ఇచ్చిన వాళ్ళు. కేసీఆర్ గారు ఇచ్చారు. వలస కార్మికులకు అందరికి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సహాయం వచ్చిందా, రాలే. నువ్వు 10,000 రూపాయలు అవో ఆ ఊర్లో 100 మందికి ఇచ్చినావు, ఆ హైదరాబాద్ ఆ గల్లీలో 100 మందికి ఇచ్చినావు, ఒక్కోళ్ళకి మిస్ అయినావు అని పెద్ద లొల్లి చేసిరు కదా. ఆ 10,000 నువ్వు రూపాయి ఇచ్చినావా? రూపాయి ఇవ్వలేదు. కానీ వీళ్ళంతా కూడా రాజకీయాలు చేశారు. అంటే కేసీఆర్ గారు
నువ్వు సపోర్ట్ చేయకపోయినా ఈవెన్ రైతుల దగ్గర కొట్లాడి మరీ ఢిల్లీకి పోయి క్యాబినెట్ మొత్తాన్ని తీసుకుపోయి అక్కడ ధర్నా కూర్చొని మన వడ్లు కొనిపించాడు. ఇక్కడ ఏమవుతున్నది చెప్పండి? నీకు శాత కాదు, నువ్వు కేంద్రం నుంచి నువ్వు కొట్లాడవు, నువ్వు సరెండర్ అయిపోతావు నరేంద్ర మోదీ గారి దగ్గరికి. వాళ్ళు ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తానండి. ఈటల రాజేందర్ గారు, రాజాసింగ్ గారు, నరేంద్ర మోదీ గారు, రేవంత్ రెడ్డి కమిషను ట్యాక్సులు తీసుకుంటుండే ఆయనే 40% కమిషన్ కొట్టేస్తున్నాడు స్వయంగా ఆరోపించారు. నిన్న రాజాసింగ్, మొన్న ఈటల రాజేందర్ గారు, దానికంటే ముందు మోదీ గారు. మరి వాళ్ళ మీదకి ఎందుకో ఈడీని పంపరు చెప్పండి, ఈడీలను సిబిఐలను పంపరు చెప్పండి, కలిసి ఉన్నారు కాబట్టి. రైట్, ఓకే రైట్. విజయానంద్ గారు, సో 4 పథకాల అమలు అనేది సరే వాటి నుంచి స్టార్ట్ అంటున్నారు, మార్చి వరకు అవుతాయా కావా అనేది ఒక బిగ్ క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టుగా లబ్ధిదారుల ఎంపిక జరగవచ్చు, కానీ ఆ లబ్ధిదారుడికి లబ్ధి ఎప్పుడు చేకూరుతుంది అనేది కూడా అదొక బిగ్ క్వశ్చన్ అనేది. సో దానికి తోడు ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ గురించి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు అయితే ఇందిరమ్మ పేరుంటే ఇచ్చే అవకాశం అయితే లేదు అనేది స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని, ఆ అమలుని క్వశ్చన్ చేస్తూ ఉంది. బండి సంజయ్ గారు ఈ ఈ మధ్య కాలంలో ఈ లోకల్ గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏది మాట్లాడినా కొద్దిగా సమాజం అనుమానపడుతుంది. ఇది ఇందిరమ్మ ఇళ్లను ఎగగొట్టడానికి ఇక్కడున్న ప్రభుత్వమే చేయించుకున్న ప్రకటనగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఇవ్వలేదు రేపు ఇందిరమ్మ ఇల్లు మాకు అంటే, మీరు పేరు పెట్టిండ్రు అంటే మేము పేరు పెట్టుతామని వీళ్ళు, మీరు పెట్టిందని ఇయ్యమని వాళ్ళు, మొత్తం మీద ఇందిరమ్మ ఇల్లు ఎగ్గొట్టడానికి లేదా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎగ్గొట్టడానికి వీళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారిని సేఫ్ గార్డ్ చేయడం కోసం బండి సంజయ్ చేసిన ప్రకటనగా మనం దీన్ని భావించవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు అంటున్నట్టు గ్రామాలలో ఈ 4 పథకాలు వాటి నుంచి అన్నారు కదా, అది ఒకటే మండలానికి ఒక్క గ్రామమే అని వాళ్ళే ప్రకటన చేసిండ్రు. ఈ ఒక్క గ్రామాన్ని ప్రకటిస్తే మిగతా గ్రామాలలో అర్హులు లేరన్నట్ట. మరి మొదట ప్రాధాన్యత ఒక్క గ్రామానికి ఎందుకు ఇచ్చినట్టు? అట్లా ఇస్తే మిగతా గ్రామాల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకి అక్కడ నిజమైనటువంటి అవసరం ఉన్న లబ్ధిదారుల పరిస్థితి ఏంటి, వాళ్ళ అవకాశం రావడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఆ గ్రామాలన్నీ తిరగబడితే ఈ ప్రభుత్వం ఏం సమాధానం? ఇవన్నీ విషయాలు చాలా ఆలోచించకుండా ఇప్పుడు ఆడిన అబద్ధాలను తప్పించుకోవడం కోసము ఏవో సాకులతోటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదం తీసుకొచ్చి పెడితే ప్రభుత్వానికి. ఇది తెలంగాణకు కూడా మంచిది కాదు, ఎందుకంటే తెలంగాణలో ఇది మళ్ళీ ఒక పెద్ద అన్రెస్ట్ కు కారణమవుతుంది. ఇప్పటికే రోడ్ల మీద వచ్చి గొడవ పెట్టుకుని పెట్రోల్ గ్యాస్ కూడా పోసుకుంటున్నారు సభలలో. అది చాలా బాధాకరంగా ఉంది. మొన్న ఒక సభలో చూస్తాను, ఆయన పెట్రోల్ ఏదో పోసుకున్నాడు, ఆయనకి ఇట్లా ఇస్తానని ఇవ్వట్లేదని. తర్వాత అప్లికేషన్స్ కూడా మరీ 3-4 సార్లు ఒకే విషయానికి మళ్ళా అప్లికేషన్లు తీసుకొని, ఇంతకు ముందు కేసీఆర్ గారు చెప్పినట్టు జిరాక్స్ సెంటర్లను బాగు చేయడం తప్ప ఇంకొక లాభం లేని పరిస్థితిగా కనబడుతుంది. ఈ విధానం కరెక్ట్ కాదు, ఇది సరైన పద్ధతి కాదు. తర్వాత పేరేది పెడతారనేది కాదు, ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఇండ్లు అనేది తప్పకుండా ఇందాక బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా బ్లేమ్ చేసారు. వాళ్ళు వేలాది లక్షలాది ఇల్లు కట్టారు వాస్తవంగా, కానీ అవన్నిటిని పక్కన పెట్టి ఏం కట్టలేదు, మీరే కట్టుకున్నారు బంగ్లాలు అని చెప్పి చేశారు. బీఆర్ఎస్ కట్టిన ఇండ్లను ఇవాళ హైదరాబాద్ మీద కూర్చున్న ఇండ్ల వాళ్ళకు కేటాయిస్తామని నిస్సిగ్గుగా కూడా చెప్పుకున్నారు వాళ్ళు. ఇదంతా జరుగుతున్న దృశ్యము ఇప్పుడు మనకు తెలుస్తుంది. 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఏం ఇల్లు ఎక్కడ కూడా మనకి ఏర్పడవు. ఇది మనకు బండి సంజయ్ ప్రకటనతోటే ఇందిరామ ఇల్లు బోగస్ అనేది మనకు స్పష్టమైంది. రైట్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తున్నానండి టీ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. తెలంగాణ నీటి హక్కుల్ని కాలరాసిందే కాంగ్రెస్. ప్రాజెక్టుల వారీగా నీరు కేటాయించాలన్న నిబంధనలు సెక్షన్ 3కి బదులుగా చట్టంలో సెక్షన్ 89 మెలిక. ఫలితంగానే నీటి పంపిణీలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. నేడు నిస్సిగ్గుగా తమ వల్ల సాధ్యమంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటుంది కాంగ్రెస్. సెక్షన్ 3 కోసం రాష్ట్ర ఏర్పాటు నుంచే కేసీఆర్ ఎట్లా పోరాటం సాగించారనేది సమగ్రంగా మనం ఇక్కడ చూడొచ్చు. కృష్ణ గారు, నీటి కుట్రలు మళ్ళీ మొదలైనట్టేనా? తెలంగాణకు మొదటి నుంచి కూడా కాంగ్రెసే ఎట్లా నీటి హక్కుల్ని కాలరాసింది అని చెప్తున్నారు. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. ఇప్పుడు చాలా ఊకే లొల్లి పెడుతూ ఉంటారు కాళేశ్వరం మీద, తుమ్మిడిహట్టి మీద. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే, దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే. మరి ఎందుకు ఒప్పించలేకపోయారు మీ మహారాష్ట్ర కాంగ్రెస్ని? ఎందుకు జాతీయ హోదా తెచ్చుకోలేకపోయారు? ఎందుకు మీరు చేయలేకపోయారు? చేసి చూపెట్టిన కేసీఆర్ గారి మీద
రాహుల్ గాంధీని పిలిపించుకొని మరీ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, మరి కాంగ్రెస్ అప్పుడు ఎందుకు చేయలేదు? ఇవాళ కూడా చేయడం ఇవాళ చేత కాదు. కేసీఆర్ గారు డెఫినెట్గా ఒకటి ఒప్పించి ఒకటి చరిత్రలో మనం చూసుకుంటే ఇన్ని ట్రిబ్యునల్స్ కాంగ్రెస్ టైం నుంచే కదా, ఒక నీటి వాటా లేకుండా, ఒక స్పష్టమైన నీటి వాటా లేకుండా ఇరు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లనే చేసిర్రు, భారతీయ జనతా పార్టీ కూడా తాత్సారం చేసుకుంటూ పోయింది. ఏం చేసిర్రు? మనం సుప్రీంకోర్టుకు పోయినాం. మనం సుప్రీంకోర్టుకి పోయి ఒక స్పష్టమైన అవార్డు కోసం కొట్లాడితే కూడా కేంద్ర ప్రభుత్వం ఏమన్నది, సుప్రీంకోర్టుని మీరు వెనుక అది తీసుకోండి, ఆ కేసును వెనక్కి తీసుకోండి, మేము పెద్దన్న పాత్ర వహించి చేస్తాము అని అన్నారు. అట్లా తాత్సారం చేసిన పరిస్థితి. సో డెఫినెట్గా రెండు జాతీయ పార్టీలు కూడా, కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ, మన నీటి వాటాల విషయం మీద తేల్చకుండా దాన్ని తాత్సారం చేసుకుంటా వాళ్ళు మోసం చేసిర్రు. నంబర్ 1, కొట్లాడి చాలా త్వరితగతిన మనం ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటాం. డెఫినెట్గా వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఎందుకంటే ఆయన చేసి చూపెట్టిన దాన్ని ఇవాళ నువ్వు ఏ కాళేశ్వరం మీద అయితే కాంగ్రెస్ నాయకులు బురద జల్లి ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేసిర్రో, ఇవాళ హైదరాబాద్కు తాగునీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నదండి? అదే కాళేశ్వరం నుంచి. నువ్వు నీ మేఘాకు, నువ్వు నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వాళ్ళ కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి ఇవాళ అదే కాళేశ్వరం నుంచి ఇవాళ నీళ్లు తరలించడానికి హైదరాబాద్కి నువ్వు అదే చేస్తున్నావు కదా. సో అల్టిమేట్గా అదే పనికిరాదని ఒక పక్క చెప్పుకుంటూ మళ్ళీ దాన్నే ఉపయోగించుకున్నటువంటి పద్ధతి. ఎందుకండి ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పేసిర్రు, ఇది ఒక చాలా సీరియస్ సబ్జెక్ట్. మీరు అన్నట్టు మా భయం ఏంటంటే కేవలం రాజకీయంగా ఓట్లు తెచ్చుకోవడానికి రేపు కేసీఆర్ గారు నిర్మాణం చేపట్టిన అన్నిటినీ కూడా, ఇప్పుడు రాజేష్ గారు సింపుల్ లాంగ్వేజ్ అండి, మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, రోజు ఇల్లు ఎందుకు క్లీన్ చేసుకుంటారు? ఇల్లు ఎందుకు ఉడుస్తారు? బూజు వస్తుంది, కాక్రోచ్లు వస్తాయి, టర్మైట్స్ వస్తాయి, వుడ్డును తినేస్తుంది. అందుకే రోజువారీ మెయింటెనెన్స్ ఉంటుంది. మీరేం చేస్తున్నారు? మెయింటెనెన్స్ చేయకుండా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే చెప్పారు దాన్ని మెయింటైన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉన్నది అనేసి చెప్పారు కదా. మీరేం చేసిర్రు? దాన్ని అట్లనే ఉంచాలి, రాహుల్ గాంధీని పిలవాలి, కాంగ్రెస్ వాళ్ళని అందరినీ పిలవాలి, ఫోటోలు రావాలి, బద్నాం చేయాలి. సేమ్ మొన్న ఒక సైక్లింగ్ ట్రాక్, 26 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్లో ఒక 100 మీటర్లలో ఒక క్రాక్ అదేదో ఉంటే దాన్ని చూపెట్టేసి అగో చూడండి ఇట్లా చేసారు. నువ్వు మెయింటెనెన్స్ చేస్తలేవు ఒక సంవత్సరం నుంచి. రేపు అంబేద్కర్ గారి విగ్రహం కూడా మాకు అదే అనుమానం ఉన్నది, నువ్వు దాని వైపు కూడా చూస్తలేవు, దాని సాఫ్ సఫాయి లేదు, పూలమాల లేదు, ఏం లేదు. అంటే రేపు ఏదన్నా పడిపోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన ఏమైనా కూడా అగో చూసిర్రా దీని నాణ్యత ఇట్లున్నది, కేసీఆర్ ప్రభుత్వం ఇట్లున్నది అని బురద జల్లనీకే వాళ్ళ కాంగ్రెస్ అవన్నిటిని కూడా మెయింటెనెన్స్ కూడా చేస్తలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. విజయానంద్ గారు, తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు నిధులు నియామకాలు, దాంట్లో నీళ్ళు అనేదే ప్రధానంగా ఉంది. సో అటువంటి నీళ్ళ హక్కులను కాపాడడం కోసం గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేసినటువంటి పోరాటం కావచ్చు, లేకపోతే అవలంబించినటువంటి పద్ధతులు కావచ్చు, ఎట్లా ఉన్నాయని డీటెయిల్గా మనం చూస్తున్నాం. 2014 నుంచి అప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 నుంచి మొన్న 2023 వరకు ఎట్లా నీటి హక్కుల్ని కాపాడే ప్రయత్నం చేసినది. కానీ గతంలో అంటే కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎట్లా తెలంగాణ ప్రాంత నీటి హక్కుల్ని ఎట్లా హరించి వేసింది, ఎట్లా కాలరాసింది అనేది ఎట్లా చర్చించుకోవాల్సినటువంటి సమయం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడ్డది అంటే దానికి కారణమే కాంగ్రెస్ చక్కగా పరిపాలించి వనరుల పంపిణీ సక్రమంగా చేస్తే ఈ దేశంలో తెలంగాణ గన్ని సంవత్సరాల పాటు ఆ ప్రజలు ఎన్ని ఆత్మహత్యలు చేసుకొని అనేక రకాల వివక్షకు గురయ్యాల్సినటువంటి అవసరమే లేదు కదా. నాకు ఒక నిమిషం టైం ఇస్తే నేను ఒకటి చెప్తాను. చెప్పండి. ఈ తెలంగాణ ఉద్యమానికి కొంత ముందు మా నాన్నగారు ఒక కవిత రాశారు. కారే చెమటని పారే నీటిని దోచుకుపోయేవాడు దోచుకుపోతుంటే వంగిపోయిన వరికంకిలా జరుగుబాటుకు తిరుగుబాటుకు నడుమ ఊగీసలాడుతున్న ఉత్త తెలంగాణ బిత్తిరిగాన్ని నేను అని. అంటే తెలంగాణ ప్రజలకి మన జరుగుతున్నటువంటి దోపిడీ మీద చైతన్యం లేదు. ఏదో రోజువారీ రాజకీయాలలో మనకి ఏదో కొంత మన వ్యక్తిగతంగా జరుగుతున్న లబ్ధులను చూసుకుంటున్నాం, కానీ మన జీవితాలను బాగు చేసే ప్రధానంగా తెలంగాణ ఏర్పాటు మూలమైనటువంటి ఈ నీటి దోపిడీని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. వంగిపోయిన వరికంకిలా ఉంటున్నాం, మనం ఉద్యమించాలని ఆయన అప్పుడే కవిత రాశారు. ఆ నేపథ్యంలోంచే ఇవాళ తెలంగాణ ఉద్యమం వచ్చింది, ప్రజలు నిజంగా చైతన్యాన్ని అందుకున్నారు. కానీ అందుకున్న చైతన్యాన్ని 10 ఏళ్లలో ప్రజలు మర్చిపోయినారు అనేదే ఇవాళ అందరం బాధపడుతున్న విషయం.
10 ఏళ్ళు అయింది కదా, మాకు ప్రాజెక్టులు వచ్చినాయి, మా పొలాలకు నీళ్లు వచ్చినాయి, మాకు కరెంట్ వచ్చింది, ఇక మేము బాగుపడ్డాము, ఇక మార్పు రావాలన్నారు. కానీ ఇదంతా విధ్వంసం జరుగుతుంది, దీన్ని కొనసాగించుకోవాలనేటువంటి చైతన్యాన్ని వాళ్ళు కొనసాగించలేకపోవడం వల్లనే ఇవాళ ఇట్లా జరుగుతుంది. మీరు ఒక విషయం నేను గుర్తు చేస్తాను, ఇవాళ మన నీటిపారుదల శాఖ సలహాదారు ఎవరు? ఇవాళ మన నీటిపారుదల శాఖ సలహాదారు ఎవరికైనా మన కృష్ణా నది జలాల వాటాను ఆంధ్రప్రదేశ్ కు తరలించాలని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి మన హక్కులు మనకు రాకుండా అనేక రకాల అడ్డంకులు సృష్టించినటువంటి వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ నీటిపారుదల శాఖ సలహాదారుగా పెట్టుకుంటే ఇక మనకు అన్యాయం జరగకపోతే ఏం జరుగుతుంది? ఆయన ఎవరి తరఫున ఇక్కడ కొట్లాడతాడు? ఆయన నిరంతరము ఇంకొకటి కూడా ఏమైంది, ఆయన మన ఒరిజినల్ వాటాను ఆంధ్రాకు తీసుకుపోవాలని కొట్లాడుతున్నప్పుడు ఆయన మీద కేసు దాఖలై ఆయన జైలుకు పోయిండు. అలాంటి జైలుకు పోయినటువంటి వ్యక్తిని తెలంగాణ సలహాదారుగా ఇవాళ నీటిపారుదల శాఖలో పెట్టిందంటే తెలంగాణకు మూలమైన నీళ్లను, దానికి సంబంధించిన వాటాను ఎంత విధ్వంసం చేయడానికి సిద్ధపడ్డారో మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి మనకు తెలంగాణకు మొదటి నుంచి చేస్తున్నటువంటి చాలా చాలా ఘోరమైనటువంటి వివక్ష ద్రోహం. అది పరిపాలకులు ఎవరున్నా ఆ పార్టీగా తెలంగాణకు జరిగింది మొదటి నుంచి కూడా అదే. ఆ కారణం చేతనే ఇవాళ భారతదేశంలోనే సార్, భారతదేశంలో ఇవాళకి ఏదన్నా సమస్య ఉన్నదంటే మనం ఎవరిని అడగాలి సార్? అత్యధిక శాతం పరిపాలించినటువంటి కాంగ్రెస్. సో ఇంకోటి విజయానంద్ గారు, గోదావరి మిగులు జలాల తరలింపుకే బనకచర్ల అనేది మేము చేస్తున్నాము, తెలంగాణ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. అంటే మళ్ళీ తెలంగాణ జలాలపైన ఏపీ కుట్రలు కొనసాగించింది, ఇంకా రాబోయే రోజులు కూడా కొనసాగిస్తుంది అన్నటువంటి అనుమానాలు, సందేహాలు కనిపిస్తున్నాయా? కొనసాగుతుంది. చంద్రబాబు పెట్టిన నీటి సలహాదారే ఇక్కడ ఉన్నాడు. చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్నారు అనేదే మాలాంటి తెలంగాణ వాదులు మొదటి నుంచి మొత్తుకుంటున్న అంశం. అది అర్థం కావాలి. ఈ మాట మాట్లాడితే ఇంకొక కొద్దిగా మైండ్ గా మారుతున్నదంటే ఇంకా సెంటిమెంట్ ఎన్ని రోజులు వాడతారని. ఇది సెంటిమెంట్ కాదు, తెలంగాణ జీవనాడి, తెలంగాణ ప్రజల జీవన ఆధారము. దీని విషయాన్ని మనం మాట్లాడితే సెంటిమెంట్ అని రాజకీయాల కోసం తెలంగాణ వాడుకుంటున్నారని మనం రోళ్లు ముయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రయోజనాల కోసము మనం వీటిని మాట్లాడవలసి ఉంటది. ఎందుకంటే చంద్రబాబు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు, మన నీటి కోసము, మన హక్కుల కోసం, వాళ్ళు తరలించుకుపోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి సో నిన్న కూడా హైదరాబాద్ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన వ్యాఖ్యలు మళ్ళీ ఒక చర్చనీయాంశమైనాయి. హైదరాబాద్ తెలుగు వాళ్ళందరిది, దానిపై అందరికీ హక్కు ఉంటుంది, కొందరి కోసమే నేను క్రియేట్ చేయలేదు, నేను డెవలప్ చేయలేదు అనేది. అంటే హైదరాబాద్ క్రియేషన్, హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఇంకా తనదిగానే సమర్థించుకునే ప్రయత్నం అనేది నిన్న మరోసారి చర్చనీయాంశమైంది. విజయానంద్ గారు, అమెరికాలోనే, హైదరాబాద్ లోనే విజయవాడ వాళ్ళు పెట్టుబడి పెడితేనే బతుకుతున్నారు అన్నాడు. ఆయన పొద్దుగాల లేచేది నేనే అని ఇంతకుముందు చెప్పినట్టు, బియ్యం తీరుడు నేర్పింది మేమే అని చెప్పినట్టు, మళ్ళా ఇవాళ కూడా అదే దుర్మార్గమైనటువంటి ఆధిపత్య భావజాలాన్ని ఇంకా తెలంగాణ మీద ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. రైట్. ఓకే కృష్ణ గారు, సో ఆంధ్ర కుట్రలు ఇంకా ఇట్లాగే కొనసాగితే నీటి విషయంలో ఎట్లా నష్టపోయే అవకాశం ఉంటుంది? దీన్ని చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఆపగలగాలి, ఎట్లా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు మన నీటి వాటా తేల్చుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్తో, తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. మీరు గమనిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఏం చర్చ జరిగింది, ఒకసారి ఇద్దరు కలిసి కూర్చున్నారు, ఏం మాట్లాడినారు అనేది కూడా ఏ అంశం మీద స్పష్టత లేదు. ఇటువైపు ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నా కూడా కనీసం ఇవాళ వరకు గవర్నమెంట్ నుంచి ఒక రివ్యూ మీటింగ్ కానివ్వండి, ఒక వాయిస్ కానివ్వండి, ఒకటి బయటికి వస్తలేదు. సో కొట్లాడే మూడ్లో లేడు, సాధించుకునే మూడ్లో లేడు. సో అట్లాంటప్పుడు అన్యాయమే జరుగుతుంది కదా అనేది భావిస్తున్నాం. అటువైపు వాళ్ళు రిప్రజెంటేషన్ చేసుకుంటూ, ఇంకోటి వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళు కేంద్రంలో చాలా కీలక పార్ట్నర్గా ఉన్నారు. మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి దాదాపు 10,000 కోట్లు వాళ్ళు తెచ్చుకున్నారు అక్కడికి. సో అట్లాంటప్పుడు మీ అజెండా ఏంటిది? మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? అంతెందుకండి, కేఆర్ఎంబి విషయం మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏ నిర్ణయం తీసుకొని సైలెంట్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు సభ పెట్టి అక్కడికి వెళ్ళి దాన్ని వాయిస్ అవుట్ చేసినందుకే అప్పుడు హుటాహుటిన అసెంబ్లీలో మీరు తీర్మానం చేశారు, అది అక్కడికే వదిలేసారు, దాని ఫాలో అప్ అనేది లేదు. అంటే నీటి విషయం మీద అవగాహన లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో నువ్వు చర్చిస్తలేవా, కొట్లాడతలేవా? ఇది మన హక్కు. ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక జోన్ అయితే నువ్వు డెలిబరేషన్స్ అన్న చేయాలి, డిప్లొమాటిక్ డెలిగేషన్స్ అన్న లీడ్ చేయాలి, కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం నిలదీయాలి, వాయిస్ అవుట్ చేయాలి. పార్లమెంట్లో నీ ఎంపీలు మాట్లాడతలేరు,
ఎక్కడా కూడా ఈ వాయిస్ వస్తలేదు. పదే పదే ఢిల్లీ విజిట్స్ ఉన్నాయి కానీ ఢిల్లీ విజిట్లో ఇక్కడ కూడా మన నీటి వాటాల గురించి మాట్లాడతలేరు. ఎంతసేపు ఆ క్యాబినెట్ సంవత్సరం అయినా కూడా ఆ క్యాబినెట్ అనుమతి అలా ఏఐసిసి ఇస్తలేదు, కేంద్రం నుంచి ఏది తెచ్చుకోలేకపోతున్నారు. కానీ అల్టిమేట్గా నష్టపోయేది మన తెలంగాణ రాష్ట్రం. ఈ దిశగా వీళ్ళు రేపు ప్రాజెక్టులు ఏమి సెక్యూర్ ఏం చేస్తారా, కన్స్ట్రక్ట్ ఏం చేస్తారా పక్కన పెడదాం, వీటిని సెక్యూర్ చేస్తారా అనే క్లారిటీ ఇవాళ వరకు కూడా లేదు రాజు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మరోసారి చర్చనీయాంశమైనాయి. సరే, ఆయన ఆంధ్రప్రదేశ్ చాలా స్మార్ట్గా ప్లే చేశారు. మాది పేద రాష్ట్రం అని ఒక సెంటిమెంట్ని, అంటే ఆంధ్రప్రదేశ్ అయ్యో మేము మళ్ళా నష్టపోయినాం, మాకేం లేదు అనేది చాలా క్లెవర్గా కూడా మాది పేద రాష్ట్రం అని తీసుకొని పోయారు. కానీ అందులో కూడా ఒక కితాబు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. డెఫినెట్గా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనితీరుతోని ప్రజల పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, ఆదాయం పెరిగింది అనేది జగమెరిగిన సత్యం. దాన్ని కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రాజకీయ అవసరం కోసం ఒప్పుకోకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారైనా లేకుంటే దేశంలో ఉన్న చాలామంది నాయకులైనా కూడా అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం డెఫినెట్గా పెరిగింది అనేది మాత్రం ఒప్పుకున్నది నిజం. కానీ కుట్రల విషయం మీద ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి పని చేసుకుంటాము అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పడము, ఒక ముఖ్యమంత్రిగా చెప్పడం, హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? రెండు కలిసి, ఎందుకంటే రెండిటి మధ్యలో ఇంకా డిస్ట్రిబ్యూట్ అవ్వాల్సిన రిసోర్సెస్ ఎన్నో ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ రిసోర్సెస్. అవి అసెట్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎన్నో ఉన్నాయి. కాబట్టి దాని మీద త్వరితగతిన తేల్చాల్సిన అవసరం ఉన్నది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మన్న కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.